ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో యూనుస్ అనే బాలుడు ఉండేవాడు. అతనికి ఎప్పుడూ ఒక ప్రశ్న వెంటాడేది. ప్రపంచంలో ఎంతో చెడు జరుగుతోంది, చూస్తున్నాను కానీ ఆపలేకపోతున్నాను. అయితే నేను చేసే మంచికి విలువ ఏమిటి? ఈ సందేహాలతో ఒకరోజు అతను గ్రామం బయట ఉన్న వృద్ధ సూఫీ వద్దకు వెళ్ళాడు. ఆ వృద్ధ సూఫీ చెట్టు నీడలో కూర్చొని చేతిలో తస్బీ పట్టుకొని ప్రశాంతంగా జికర్ చేస్తూ ఉన్నాడు. యూనుస్ సలాం చేసి తన మనసులోని బాధను చెప్పాడు. సూఫీ చిరునవ్వు నవ్వి అన్నాడు, యూనుస్, నువ్వు నా తస్బీ వైపు చూస్తూ ఉండు అన్నాడు. యూనుస్ అతని చేతిలో ఉన్న పూసల దండను శ్రద్ధగా గమనించాడు. సూఫీ ఒక పూసను నెమ్మదిగా కదిలించాడు. ఆ ఒక్క పూస కదలగానే మొత్తం దండ స్వల్పంగా కదిలింది. గమనించావా అని అడిగాడు. యూనుస్ అన్నాడు, అవును బాబా, ఒకటి కదిలితే అన్నీ కదిలాయి. సూఫీ చెప్పాడు, ఈ తస్బీలాగే ఈ విశ్వం ఒక పూస, సూర్యుడు ఒక పూస, భూమి ఒక పూస, సముద్రం ఒక పూస, ప్రతి జీవి ఒక పూస, నువ్వు కూడా ఒక పూస. ఇవి అన్నింటినీ కలిపేది ఒకే దారం. ఆ దారం లేకపోతే పూసలు విడిపోతాయి. యూనుస్ ఆసక్తిగా అడిగాడు, ఆ దారం ఏమిటి బాబా? సూఫీ అన్నాడు, అది అల్లా నియమం, మనందరినీ కలిపే ఒక అజ్ఞాత సంబంధం. తర్వాత సూఫీ యూనుస్ను సముద్ర తీరానికి తీసుకువెళ్ళాడు. అతను ఒక చిన్న రాయి తీసుకుని నీళ్లలో వేశాడు. చిన్న అలలు పుట్టి వాటి వలయాలు పెద్దవిగా విస్తరించాయి. తీరాన్ని తాకే వరకు ఆ అలలు ప్రయాణించాయి. సూఫీ అన్నాడు, నువ్వు సముద్రాన్ని ఆపలేవు, కానీ ఒక అలను మాత్రం సృష్టించగలవు. ప్రపంచంలోని అన్ని చెడులను నువ్వు అరికట్టలేవు, కానీ నీ చుట్టూ ఉన్న ఒక చెడును తొలగించగలవు. నువ్వు అందరినీ మార్చలేవు, కానీ ఒక మనసును తాకగలవు. గుర్తుపెట్టుకో, చెడును ఆపలేకపోవడం కన్నా మంచిని ఆపేయడం పెద్ద తప్పు. ఒక దీపం చీకటిని పూర్తిగా తొలగించలేకపోవచ్చు, కానీ అది తన చుట్టూ వెలుగు మాత్రం ఇస్తుంది. అలాగే నువ్వు ప్రపంచాన్ని మొత్తం మార్చలేకపోయినా నీ పరిసరాలను మార్చగలవు. నువ్వు చిన్న పూసే అయినా దండలో ఒక భాగమే. నువ్వు లేకపోతే ఈ దండ పూర్తి కాదు. ఆ రోజు నుంచి యూసుఫ్ మారిపోయాడు. అతను ప్రపంచాన్ని మార్చాలని కాదు, తనను తాను మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. ప్రతిరోజు ఒక మంచి పని చేయడం ప్రారంభించాడు. ఎవరైనా బాధలో ఉంటే ఆదరించాడు. చిన్న తప్పు కనిపించినా ప్రేమతో అరికట్టాడు. ప్రతిరోజు దువా చేయడం అలవాటు చేసుకున్నాడు. మిగతా వాటిని అల్లా మీద వదిలేశాడు. కాలక్రమంలో ఆ చిన్న చిన్న మంచితనాలు పెద్ద పెద్ద మార్పులను తీసుకొచ్చాయి. గ్రామం మారింది, మనసులు మారాయి, మంచితనం పెరిగింది. యూనుస్ అర్థం చేసుకున్నాడు, ఈ విశ్వం ఒక తస్బీ లాంటిది. ప్రతి పూసకు ప్రతి పూసతో సంబంధం ఉంది.